సంగీత మా హస్బెండ్ పేరు శివ 2 years అయింది మా మ్యారేజ్ అయ్యి 2 years నుండి 6 months మంచిగా ఉన్నాడు 6 months తర్వాత ఏమైనా వాళ్ళ మమ్మీ మాటలు పట్టుకొని నన్ను కొట్టడం తిట్టడం నన్ను తిట్టుకుంటా నవ్వుతుంటాడు ఏమైనా ఫోన్లు చేసి టార్చర్ పెడతాడు అంటే నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి పంపిస్తారు వాళ్ళ మమ్మీ కొన్ని రోజులు నేను ప్రెగ్నెంట్ లేకపోతే ప్రెగ్నెంట్ గొడ్రాలు ఇంకో పెళ్ళి చేస్తా అంటుంది కొట్టుకి ఏమైనా ఎట్లా పెళ్ళి చేస్తారు ఇంకో పెళ్ళి మా అత్త అడిగింది 50,000 మా ఆయన అడిగిండు 50,000 ఇవ్వాలి పాప పుట్టిందని చెప్పేసి మా అన్నయ్య వాళ్ళు ఇవ్వాలంట హాస్పిటల్లో కూడా ఒకరోజు చూడలేదు సార్ మమ్మల్ని నన్ను నా పాపని ఇప్పటివరకు ₹1 పెట్టలేదు మాకు ఇన్ని రోజులు పాప ఎట్లుందని కూడా నేను బాగాలేంతాను సార్ 2 months అయింది సార్ నేను నాకు డ్యూటీకి కావాల్సిన అవసరం ఏముండే సార్ ఊకే నేను డ్యూటీకి పోతే కొత్త నుండి ఎన్ని ఫోన్లు చేసి టార్చర్ పెడుతుండే సార్ మా మమ్మీని చంపేస్తా అంటుండు మా అన్నయ్యని చంపేస్తా అంటాడు నన్ను చచ్చిపో అంటాడు ఊకే మమ్మల్ని చచ్చిపో అంటాడు మా డాడీని చూస్తే తిడతాడు అందరినీ తిడుతుంటారు సార్ మా ఫ్యామిలీలో మా మమ్మీ వాళ్ళందరూ నోరు మూసుకుంటారు ఎందుకంటే నేనున్నా అనేసి నా మోకా తీసి వాళ్ళ అమ్మ అయితే నోటికి అద్దుకుంటుంది సార్ లంచనే వీకెండ్ దిగదు అంటే లంచకాంతం నేను పెళ్లి చేసుకున్నాను సార్ కట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నాను కానీ ఊకే లేచి పైసి వచ్చినావు నా కొడుకు ఎప్పటి వాడు వచ్చినావు సామాన్లు నామి ఇప్పించిన అని చెప్పి అంటే 2 లక్షలు ఇచ్చింది సార్ నాకు 2 లక్షలు 2 లక్షలు ఇచ్చారు 20 తులాల వెండి పెట్టిరు కోళ్ళు 1/2 తులం పెట్టిరు కాలు కడిగేటప్పుడు బాసన్లు అన్నీ సపరేట్ ఇప్పించేసారు మొత్తం 4 లక్షల వరకు పెట్టిరు నాకు బైక్ కూడా మండే పెళ్ళప్పుడు అది కూడా కొనిచ్చారు సార్ బైక్ 25,000 పెట్టి బైక్ కూడా కొనిచ్చారు బైక్ కూడా మాదే సార్ వాళ్ళ మమ్మీ ఏమైనా నోటి కలుపుకుంటే కోడలని కూడా చూడదు సార్ నేను మా మమ్మీ కొట్టారు మా మమ్మీని నన్ను కొట్టడానికి కోసం మా ఆయన కొడుతుంటే రాళ్ళు తీసుకొచ్చి దొరికిందే మోకాని చెప్పి మా మీద రాళ్ళతో కొట్టింది సార్ ఇంటి దగ్గర అన్నీ రాలేదు సార్ అవి నా నెత్తికి తగిలాల్సిన దాకా మా మమ్మీ చేతికి తగిలింది సార్ ఇప్పుడు ఆమె చేతంతా తుప్పింది సార్ ఓకే ఇదే హరాస్మెంట్ సార్ మాటికి ముందు ఏదైనా మంచిగా ఉన్నాం అనుకో మీ మమ్మీ ఇట్లా మీ డాడీ ఇట్లా అన్నీ ఏమో అంటుంటారు ఒక్కరోజు కూడా నిమ్మలంగా ఉండనియా సార్ నన్ను నా భర్తను కూడా నా దగ్గర ఉండనియా సార్ ఒక్కరోజు కూడా నా భర్త నా దగ్గర ఉండదు అంటే నేర్పిస్తుంటుంది సార్ నా భర్త మెజిస్ట్రేట్ దగ్గర అసిస్టెంట్ కమ్ డ్రైవర్గా చేస్తాడు ఇక్కడ నెంబర్ ప్రతిదానికి ఆయన జాబ్ చేస్తాను నేను జాబ్ చేస్తాను సార్ నిమ్మలంగా ఉండనియొచ్చు కదా సార్ ఉండనియదు సార్ అంటే దారిలో పోతుంటారు కొట్లాటకు వస్తుంది అందరు ఎవరు పడతారో లంజలు గింజలు అని తిడుతుంటారు మా ఫ్యామిలీ నాకు చాలా పెద్ద ఫ్యామిలీ సార్ మా ఫ్యామిలీలో ఎవరు 90కి రావద్దంటారు సార్ నేను సపరేట్ ఉంటే కూడా ఉండదు సార్ నా పాపకి గ్యారెంటీ ఏనన్నా అన్నది సార్ ఆమె 50,000 ఇస్తే గ్యారెంటీ ఇస్తుంది అంటే హాస్పిటల్కి వచ్చి అన్నది సార్ హాస్పిటల్ కూడా వచ్చి ముందు నుండి కూడా ఇదే టార్చర్ సార్ ఆమెది అప్పటి నుండి అదే టార్చర్ ముందు నుండి ఎప్పుడు ఏదో పెట్టుకుంటారు పాప పుట్టిందని నీకు ఎక్కువైంది ఇంతకుముందు ఆయన తాగకపోతుంటే ఇప్పుడు కొడుకు తాగు అని చెప్పి డబ్బులు ఇస్తుంది సార్ డబ్బులు ఇచ్చి తాగమంటుంది రోజు కావాలని చెప్పేసి మా హస్బెండ్కి డ్రింకింగ్ అలవాటే లేదు సార్ అలవాటు చేయించింది అంటే అట్లా కూడా నాతో ఉండొద్దు నాతో సంసారం చేయొద్దని చెప్తుందంట సార్ అందరితో నాతో ఉండనియదంట ఆమె రీజన్ ఏంటంటే ఫస్ట్ ఉండంటే ఆమె పడదు సార్ అరేంజ్ మ్యారేజ్ సార్ చూసి పెళ్లి చేసుకొని కూడా అట్లా చేస్తాం మాటికి ముందు నన్ను తొప్పలని అది ఇది అని అంటారు సార్ పెళ్లి చేసుకుంటే ఇప్పుడు తెలియలేదా సార్ నేను ఎట్లున్నాను